ఎలా స్పందిస్తారు ఏంటి? పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలాడుతుంది. ఇది ప్రజాస్వామ్యం మంది, నియంత పాలన కాదు. ఇక్కడ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్న ఒక కుక్క మీడియా ముందుకొచ్చి నీ వయసు ఎంత, కృష్ణారామ అనుకోవాలంట. అరే కుక్క, వయసు కాదురా కావాల్సింది, జ్ఞానం కావాలి. లోకాన్ని పరిపాలించాలనంటే ప్రజల్లోకి రావాలి. ప్రజల్లోకి వచ్చిన ప్రజల మనిషి ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ప్రజలకి ఏం కావాలి, ఏం చేయాలి ప్రజలకని 75 సంవత్సరాల తర్వాత కూడా నవ యువకుడులాగా 25 సంవత్సరాల కుర్రోడు పనిచేసినట్టు పనిచేస్తున్నాడు రా ఎదవా అని ఆ ఎదవకి తెలియపరచాలని ఈ ఎదవ చెప్తాడు. అసలుకి ఓటు హక్కు వినియోగించుకోలేని వాళ్ళు గత 30-40 సంవత్సరాల నుంచి అసలుకి వాళ్ళకి ఓటు హక్కు ఉంది, మాకు మేము ఓటు వేయాలి అని ఆలోచించుకొని ఎప్పుడు ఇస్తారా అవకాశం అని చూస్తే 2 తరాలు అయిపోయి 3వ తరంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజంగానే ఆ పులివెందుల ప్రజలకి, కడప జిల్లాలో ఉన్న ప్రజలకి, కడప దేవుడి గడప అంటారు కదా, నిజంగానే కడప అనేది పిలవాలి దాన్ని, దేవుడు గడప కిందే. ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి మోక్షం కలిగించాడు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వీళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పరిపాలిస్తున్నారు కాబట్టి ప్రజలు ముందుకొచ్చి డిపాజిట్లు లేకుండా ఈరోజు అక్కడ వాడగొట్టారు. వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఏయో మీడియాలో, సోషల్ మీడియాలో పెట్టి, సోషల్ మీడియాలో కాదు ప్రజాక్షేత్రంలోకి వస్తే తెలుస్తుంది. ఏ రోజైనా అక్కడ నామినేషన్ వేశారు ఒక్కడన్నా? 11 మంది నామినేషన్ వేశారు. ప్రజల కోసం మరి ఎన్నుకోవాలంటే, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలంటే నామినేషన్ పద్ధతి ద్వారా వెళ్ళాలి. ఓటు హక్కు, ఓటు వినియోగించుకోవాలి. అంటే అక్కడ మనం ఓడిపోతామని తెలుసు కూడా ఆడవాళ్ళని సెకండ్లాగా ఆడవాళ్ళని ముందు పెట్టి రాజకీయం చేద్దామని చూశాడు. అది కూడా ప్రజలు విస్మరించలా, తరిమేశారు.